JP News. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా 2026 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ Jan 6. ఎంట్రీ ఎగ్జామ్స్ Feb 8. డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు. ఇప్పుడే సంప్రదించండి nift.ac.in హైదరాబాద్. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని మాట ప్రతి నెల చివరి ఆదివారం ప్రసంగించే మన్ కీ బాత్ 129 ఎపిసోడ్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ చిన్నపాటి పరిశ్రమవేత్తలకు ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించడం, పీఎం సూర్యకార్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే పలు ప్రయోజనాలను ప్రస్తుతం కొన్ని పరిశ్రమలకు సోలార్ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వివరించడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. దేశంలోని ప్రజలు ఈ సూర్యకర్ పథకం ద్వారా లబ్ధి పొందవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్థిరపడిన భారతీయులు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మనల్ని దేశం బయటకు తీసుకువెళ్లే మనకు ఉదాహరణ ఆ ప్రదేశం దుబాయ్. అక్కడ నివసించే కన్నడ కుటుంబాల వారు తమలో తాము ఒక ప్రశ్నలు వేస్తున్నారు. మన పిల్లలు టెక్ రంగంలో ముందుకు వెళ్తున్నారు. నిజంగానే కన్నడ నాడు నుడి నమ్మ ఎన్నే, కన్నడ భూమి, కన్నడ భాష మనకి గర్వకారణాలు. మిత్రులారా, మనసున్న చోట మార్గం ఉంటుంది అన్నది ప్రాచీన సామె. అందువల్ల మొయిరాంగ్ తేమ్ గారు 100 ఇళ్లకు నేడు సౌర విద్యుత్ అందుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సోలార్ పవర్ను హెల్త్ కేర్ కోసం, ఉపాధిని మెరుగుపరచడం కోసం ఉపయోగించారు. నేడు ఆయన ప్రయత్నాల వల్ల మణిపూర్లో ఎన్నో హెల్త్ సెంటర్ అవి కేవలం డాక్టర్ సలహాలు సూచనలపై మాత్రమే వాడాల్సిన మందులు. ఈ మధ్య ప్రజలు ఏదో ఒక మాత్ర వేసేసుకుంటే ప్రతి సమస్య తగ్గిపోతుంది అని భావిస్తున్నారు. వ్యాధులు, వాటి సంక్రమణపై యాంటీబయోటిక్ మందులు ప్రభావాన్ని చూపకపోవడానికి ఇదేదో ఈ విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. మందుల కోసం వైద్యుల సమాజాన్ని సశక్తంగా నిలపడమే కాక ప్రజల ఆర్థిక అభివృద్ధికి అతిపెద్ద మాధ్యమాలుగా నిలుస్తున్నాయి. నాజూకుతనంతో దేశ స్త్రీశక్తి ఈ కళను సంరక్షించింది. ఇవాళ ఈ పరంపరను సరికొత్త రూపురేఖలతో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్త బాధ్యతతో జోడిస్తున్నారు. నర్సాపురం లేసులకి GI ట్యాగ్ కూడా లభించింది. ఇందు మూలంగా 500కు మించిన లేసు వస్తువులు తయారవుతున్నాయి. 200 అనేది తమ కృషి ద్వారా సాంప్రదాయ కళలను ప్రోత్సహించడమే కాకుండా దాని ద్వారా షాద్పూర్లో మార్గరెట్ రాన్ కర్సియం గారు చేసిన ప్రయత్నాలు ఇలాంటివే. ఆవిడ శ్రీకాళహస్తి పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన్ కీ బాత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి మాసం కూడా ఆఖరి ఆదివారం వస్తున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. ఈ మన్ కీ బాత్లో ఈ వారం యొక్క ఈ మాసం యొక్క విశేషాలు, మరి మహిళా క్రికెట్ జట్టు మనకి వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటిది, అదేవిధంగా సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో అందరూ కూడా వినియోగించుకోవాలా. సోలార్ని సూర్యకాంతితో వచ్చేటటువంటి అన్ని కరెంట్ అయితేమి ఇంకా కూడా మన ఇంటికి ఉపయోగపడేటటువంటి అన్ని రకాలుగా కూడా, అదేవిధంగా రైతులకు కూడా అందరూ కూడా సోలార్ని ఎక్కువగా మనం వినియోగించుకుంటే మంచిదనే ఉద్దేశంతో అది కూడా అంటే ఇప్పటికే దేశం అంతా కూడా సోలార్ సిస్టమ్ ఎక్కువగా ప్రారంభమైంది. మరి ఈ వారం కూడా ప్రత్యేకంగా ఆ యొక్క తెలియజేయడం జరిగింది. ఇంకా కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే గొప్ప విశేషాలు ఏదైతే అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుంటారో, కొత్త ధనంగా ఏదైనా వెలుగులోకి తీసుకొస్తారో, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క మాసంలో అన్నీ కూడా సేకరించి నరేంద్ర మోడీ ఆయనే స్వయంగా వచ్చి మరి ఈ యొక్క 2025 సంబంధించి ఈ సంవత్సరానికి ఇది ఆఖరి ఆదివారం రోజు
ఈరోజు మన్ కీ బాత్ తిలకించడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తాం. ధన్యవాదాలు.